ఏపీలో అసలు పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఓ పక్కన అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక పక్కన రోహిణి కార్తెలో మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నిజంగా ఇంత వేడి మంటల్లో ఇంత పొలిటికల్ హీట్ నిజంగానే ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. ఎందుకంటే 4వ దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 58 రోజుల తర్వాత జరుగుతున్నాయి. 4వ దశ అంటేనే ఇప్పటికే తడిసిమోపుడయ్యేటువంటి ఖర్చులు ఒక పక్కన, ఇంకొక పక్కన రణక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో అగ్రనేతలు ప్రధాన పార్టీల అధినేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 22 నుంచి మేమంతా సిద్ధం అంటూ కూడా ఆయన బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నారు. ఒక రకంగా మొదట్లో ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తారని చెప్పినప్పటికీ కూడా అది జరగకుండా ఇప్పుడు ఆయన ప్రొద్దుటూరు నుంచి ఆయన తన పర్యటనని ప్రారంభించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇది మొత్తం ఒక 21 రోజులు ఉంటుంది. ఉదయం పూట అంతా కూడా కార్యకర్తలతో భేటీ అయ్యి సాయంత్రం అయిన తర్వాత ఆయన సభా సమావేశాలు నిర్వహిస్తారు. మరొక పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగళం పేరుతో ఆయన కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఆయన కూడా ఈ ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 22వ తేదీన ఆయన 27వ తేదీన ముఖ్యమంత్రి గారు 27వ తేదీన వెళ్తే చంద్రబాబు గారు 22వ తేదీ నుంచి ఆయన 20 రోజుల పాటు ఆయన ప్రజాగళం పేరుతో ఆయన యాత్ర తాను నిర్వహించబోతున్నారు. ఆయన కూడా ఉదయం పూట నేతలు కార్యకర్తలు వీళ్ళందరితో సమావేశాలు నిర్వహించి సాయంత్రం ఆయా నియోజకవర్గాల్లో ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి సభలు సమావేశాలు నిర్వహిస్తారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 60 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా చంద్రబాబు గారు కూడా ఆయన తన ప్రజాగళం పర్యటనని ప్రారంభించబోతున్నారు 22వ తేదీన, ముఖ్యమంత్రి గారు 27వ తేదీన. అయితే మొత్తంగా పూర్తి స్థాయిలో ఇక ప్రధానంగా పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. మరొక పక్కన కాంగ్రెస్ నుంచి కూడా షర్మిల ఇప్పటికే ఉత్తరాంధ్ర కానీ కోనసీమల్లో కానీ సభలు నిర్వహించున్నారు. తాజాగా కూడా వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం ఇప్పుడు 5 ఏళ్లు అయిపోతున్న నేపథ్యంలో మొన్న 5వ వర్ధంతి సందర్భంగా కూడా కడపలో షర్మిల గారు జగన్ పాలనని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి పాలనని చెడుగుడాడారు ఇద్దరు చెల్లెళ్ళు కూడా. ఈ నేపథ్యంలో అగ్రనేతలు పూర్తి స్థాయిలో ఇక 2 రోజుల నుంచి ప్రజాక్షేత్రంలోకి ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో అందరూ కూడా చాలా విషయాలు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఏం చెప్తారు వీళ్ళు, ఎటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకువస్తారు, లేకపోతే పాలన చూపించి అడుగుతారా, లేదా ఇది చేస్తామని చెప్తారా అన్నది ఒక ఆసక్తి. అయితే ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం అంటూ చేపడుతున్నటువంటి బస్సు యాత్రకి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఆయన్ని చాలా మంది నెటిజన్లు కానీ లేదా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ ప్రజల మధ్య చర్చకున్న అంశాలని కానీ చాలా సీరియస్గా లేవనెత్తుతున్నారు. అదేమిటంటే ఎందుకోనంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తన గెలిపించమని ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి పూర్తిగా మొత్తం ఆ టర్మ్ అంతా కూడా ఆయన ప్రతిపక్షంలో అసెంబ్లీలో కన్నా కూడా ఆయన ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ ఉన్నారు. ఇచ్చేస్తానని చెప్పారు, ప్రజలకి రకరకాల మాటలు చెప్పారు, ప్రజలు అవి నమ్మారు. వివిధ వర్గాలు ఆయనకి కొంత ఆయన చెప్పిన అంశాలకి మొగ్గు చూపై అఖండ మెజారిటీతో గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు విలాసవంతమైన జీవితం అంటున్నానంటే ఈ 5 ఏళ్లు కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది లేదు. కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లోనే వెళ్లారు. మహా అయితే సభ జరుగుతోంది అని అనుకుంటే ఆ 2 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం, అక్కడ సభను ఉద్దేశించి మాట్లాడటం, లేదు ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళాలి లేదా ఏదన్నా అంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని వెళ్ళటం, ఏ రోజు నేరుగా ప్రజలతో అసలు సంబంధ బాంధవ్యాలు అయితే ఈ 5 ఏళ్లలో ఆయన ఉంచుకుంది లేదు. నిజంగా ఎక్కడికక్కడ పరదాల మాటనే ఆయన తిరిగారు. 2 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్లారు. ఇంకా సొంత ఇంటిని కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించుకున్నారు. నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, మీరందరూ నేను మీతోనే ఉంటున్నానని అప్పుడు పాదయాత్ర సందర్భంగా చెప్పినా ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో కూడా ఆ విలాసవంతమైన ఇంట్లో కూడా ఏ రోజు ప్రజల్ని పిలిపించి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నది కూడా లేదు. కాబట్టి ఆయన ప్రజలతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కాంటాక్ట్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిచి మాట్లాడింది లేదు, కలిసింది లేదు. ఇంకా చెప్పాలంటే జిల్లాల పర్యటనలకు కూడా ఎప్పుడు
వెళ్ళి జిల్లాల పరిస్థితులు తెలుసుకుందలేదు. ఒకవేళ జిల్లా పర్యటనలకు వెళ్తే ఆ బటన్ నొక్కడానికి రావటం, గాల్లో హెలికాప్టర్ వేసుకు రావడం, గాల్లో హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోవడం తప్ప జిల్లాల పర్యటనలో వచ్చేం చేసింది కూడా లేదు. బటన్ నొక్కడం, ప్రతిపక్షాలని మీడియాని తిట్టడం, గాల్లో హెలికాప్టర్ వేసుకు రావడం, వెళ్ళిపోవడం. ఇదే కాకుండా మరి ఇప్పుడు ఎన్నికలకు ముందు జనంలోకి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర. మరి ఈ బస్సు యాత్రకి సంబంధించి ఎందుకు ఇంత చర్చ అంటే ఇప్పటికే షెడ్యూల్ వచ్చేసింది, కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు ఆయన సభలకి డ్వాక్రా మహిళలు కానీ లేకపోతే యంత్రాంగం ఆయనకి సహకరించే అవకాశం ఉంటుంది, లేదా జనాన్ని తరలించే అవకాశం ఉంటుంది సభలకి. మరి ఇప్పుడు అవేవీ సాధ్యం కాదు. ఆయన కూడా సీఎం ప్రోటోకాల్ ఏమీ ఉండదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే విలాసవంతమైన బస్సులోనే వస్తున్నారు ఆయన. ఆ విలాసవంతమైన బస్సులో ప్రొద్దుటూరు నుంచి 27వ తేదీన స్టార్ట్ అవుతున్నప్పుడు మరి ఏం చెప్తారు ప్రజలకి? ఈ 5 ఏళ్లు ఇలా ఎలా ప్రజలతో ఆయన సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోయారో చూశారు. పిలిచి మాట్లాడింది లేదు, ఏం లేదు. ఇప్పటికే గతంలో ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు సామాజిక బస్సు యాత్రలని, గడప గడపకి మన ప్రభుత్వం అని స్టిక్కర్లు ఇవన్నీ చేసినా కూడా రెస్పాన్స్ ఏ పాటిదో మనం చూసాం. సామాజిక బస్సు యాత్ర అని వెళ్తే కూడా గట్టిగా ఒక కూడళ్లలో ఇంత ఒక 100-200 మంది కూడా పోగైన సందర్భం కూడా లేదు. ఎక్కడికక్కడ వీళ్ళే మైకుల్లో మాట్లాడుకున్నారు, చెప్పుకున్నారు, ఆ యాత్ర చేసుకున్నారు. మరి ఇటువంటి టైంలో కోడ్ ఉంది, యంత్రాంగం ఉండదు. ఒకవేళ సహకరిస్తే ప్రోటోకాల్స్ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకి చర్యలు తీసుకుంటుంది ఈసీ, ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్తారు ప్రజలకి? మరి ఏమి కలబొల్లి కబులు చెప్తారు? అప్పుడు పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నమ్మారు, ఇప్పుడు ఖచ్చితంగా ఆయన పాలన బ్యారేజ్ వేసుకుంటారు కాబట్టి మరి ఆ పాచికలు పారతాయా? మరి అది ఆయన బస్సు యాత్ర బుస్సు మాటల్ని నమ్మే పరిస్థితి ఉందా? పీఠం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పాదయాత్ర చేసి అప్పుడు మెప్పించారో 5 ఏళ్ల వరకు ఆయన ప్రజల్లో లేరు. మరి ఇప్పుడు బస్సు యాత్ర అంటూ 27వ తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ స్థాయి ఆదరణ లభిస్తుందా? మరి ఈసారి ఆయన చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో టీడీపీ అలాగే కాంగ్రెస్ కూడా జాయిన్ అవుతారు. నర్రా శ్రీధర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మరొకసారి ముఖ్యమంత్రి గారు చిక్కటి చిరునవ్వులతో ప్రజల్లో ఆయన చేసింది చెప్పడానికి ఈ 5 ఏళ్లు వెళ్ళలేదు కానీ ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర అంటూ సిద్ధమవుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎలా ఉండొచ్చు? గుడ్ మార్నింగ్ అండి ఏబిఎన్ ప్రేక్షకులకు మరియు విజయ్ చంద్రిక్ గారు గుడ్ మార్నింగ్. ఇక్కడ విజయ్ చంద్రిక్ గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని 100% ఫాలో అవుతున్నాడు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నా అంటే పాలన అంటే పంచిపెట్టడమే అనేది ఒక్కటే కార్యక్రమం కింద పెట్టుకున్నాడు ఆయన. పాలన అంటే పంచిపెట్టడం, సంక్షేమం ఒక్కటే మార్గము. సంక్షేమం కూడా ఏంటి? పంచిపెట్టడమే, వేరే రకమైన సంక్షేమం ఏం లేదు. ఇంకా డబ్బులు ఇప్పుడు బటన్ నొక్కడంలో బ్రాండ్ అంబాసిడర్ కింద వెళ్ళిపోయి 272 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నొక్కండి. 1 అసెంబ్లీకి 2 పార్లమెంట్కి 2 బటన్లు నొక్కండి. 2 బటన్లు ఒకేసారి నొక్కండి, అదేం ఇబ్బంది ఏం లేదు. 272 సార్లు నేను నొక్కాను కదా, 2 సార్లు మీకు నొక్కడానికి ఇబ్బంది ఏంది అని ఓపెన్గానే అడుగుతున్నాడు. దానిలో ఏమి ఆయనకు ముఖం ఆటం శతభీషలు ఏం లేవు. అభివృద్ధి చేయలేదని కానీ, పెట్టుబడులను ఆకర్షించలేదని కానీ, మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం చేయలేదని కానీ, ఉద్యోగ కల్పనలో ఎటువంటి పురోగతి చేపట్టలేదని కానీ, పరిపాలన ఏమాత్రం పట్టించుకోకపోవడం కానీ, ఎక్కడైనా ఏ ప్రాంతానికి వచ్చినా కూడా బటన్ నొక్కడం ఒకటే కార్యక్రమం తప్పితే అక్కడ ఆ జిల్లాలో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ జిల్లా అఫీషియల్స్తో ఒక్క రివ్యూ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లు. జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక జిల్లాకు వచ్చినప్పుడు ఆ జిల్లా యంత్రాంగంతో ఇండోర్ మీటింగు, అఫీషియల్స్ తోటి మీటింగ్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ మీద రివ్యూ ఉంటుంది. ఇటు పరిపాలన అంటే పంచిపెట్టడం అని బటన్ నొక్కడం ఒకటే పరిపాలన అనుకునే వ్యక్తికి ఓట్లు అనే సబ్జెక్ట్కి వచ్చేసరికి డెఫినెట్గా ఇట్ హ్యాస్ దాన్ని మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి అంటున్నాను. మిస్ అయిపోతున్నాయి ఎందుకంటున్నానంటే అభివృద్ధి సంక్షేమానికి సమసుఖంగా పాటించాలి. అభివృద్ధి ఒకవైపున, సంక్షేమం ఒకవైపున 2 కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ గతంలో 2014-19 జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి ఏం చేసామనేది చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే
సంక్షేమం కూడా 2014-19లో సంక్షేమం ఎంత అందించాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు కోల్పోయినట్టే, మీకు పెన్షన్ రాదు, స్కీములన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అంటున్నాడు. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ సప్లాన్ కింద కావచ్చు, ఎస్సీ సప్లాన్ కింద కావచ్చు, ఎస్టీ సప్లాన్ కింద కావచ్చు, లేదా రంజాన్ తోఫా కావచ్చు, మరో వెహికల్స్, ఒక మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, డిఫరెంట్ విద్యార్థులకు విద్యోన్నతి పథకం కింద ఫారిన్ విద్యకి ఫైనాన్సింగ్ కావచ్చు, ఏమైతే ఉన్నాయో సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశాడో చాలా స్కీములు క్యాన్సిల్ చేసి కేవలం నవరత్నాలు, నాడు నేడు ఇన్ విద్య అండ్ వైద్యం ఈ 11కి మాత్రం 9+2 11కి మాత్రమే కన్ఫైన్ అయిపోయి, పూర్తిగా ఇంత డబ్బు ఎవరైనా పంచిపెట్టారా, మీ ఇంట్లో ఇంత డబ్బు ఎవరైనా పంచిపెట్టారా? ఆయన ఏమంటున్నాడు, మీ ఇంట్లో గతంలో సిన్స్ ఇండిపెండెన్స్ మీ ఇంట్లో ఇంత బెనిఫిట్ ఇవ్వడం జరిగిందా, మీకు మంచి జరుగుంటే అంటున్నాడు. మంచి జరగలేదనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు మీద స్కూటర్ వేసుకొని పోతే గతుకుల్లో పడితే ఒకవేళ చిన్న యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో, రూరల్ విలేజెస్లో బస్సులు లేనటువంటి ప్రాంతంలో ఆటోల్లో పోతుంటే ఆటోల్లో విపరీతమైన గుంతలుంటే, ఎటువంటి మౌలిక వస్తువులు లేనటువంటి ప్రాంతంలో ఆరోగ్యం కావచ్చు, పరిశుద్ధం కావచ్చు, ఈ రోడ్లలో ఆటోలో ప్రయాణించేటప్పుడు ఎంత స్ట్రెయిన్కి గురవుతున్నాడు, ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తద్వారా ప్రాణాలు పోతున్నాయి, తద్వారా ఆ ఆటోలో ఫ్యూయల్ కన్జంప్షన్, డీజిల్ కావచ్చు, డీజిల్ అనేది ఈ గుంతల రోడ్లలో పోవడం ద్వారా డీజిల్ ఎంత రేటు పడుతుంది, ఇవి కాకుండా కరెంటు ఛార్జీలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నిటి ద్వారా ఎంత కోల్పోతున్నామో, ఎంత ఇస్తున్నాడు, అతను ఇచ్చేదంతా నేను కోల్పోయిందంతా. ఇప్పుడు డబ్బు ఇవ్వడమే మంచి అనేదిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇన్ని మైనస్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నా, దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు ఎవరు. 100% డబ్బు ఇస్తున్నాను, మీ మంచి జరిగింది అంటాడు. చెడు ఈ డబ్బు ఇవ్వడం ద్వారా, మౌలిక వసతుల కల్పనలో లోపం ద్వారా, విద్యా వ్యవస్థలో లోపం ద్వారా, పారిశుద్ధ్య లోపం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ద్వారా ఎన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ప్లస్ ఈ మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ రోడ్లు బాగలేకపోవడం వల్ల ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది వాడికి, కరెంటు బిల్లుల నేపథ్యంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు నెలవారీ. ఇప్పుడు సంక్షేమం అనేది బేసిక్గా ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ కావడం కోసం ఉపయోగపడితే పర్వాలేదు, కానీ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటువంటి సంక్షేమం ఎవరికీ అవసరం లేదు వాస్తవంగా. ఆ వ్యక్తికి పంచిపెట్టింది. నేను కొంత ఒప్పుకోనేమో, కౌంటర్ ఎందుకు చేయట్లేదు, ప్రతిపక్షాలు చాలా గట్టిగా కౌంటర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 27 బయలుదేరితే దానికన్నా ఇంకొక 5 రోజుల ముందే చంద్రబాబు గారు కూడా ప్రజాగళం అని వెళ్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఎస్ ఈ ప్రతిపక్షాలు పని చేయటం అనట్లేదు, విపరీతంగా తిరుగుతున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు. కానీ అంటున్నాను నేను, ఈ మెసేజ్ జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైతే ప్రతిపక్షాలు సైకో జగనం పరిపాలన పట్ల అతని కేసులు కావచ్చు, సైకో జగన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వినియోగిస్తున్నారు టైం అంతా. జగన్మోహన్ రెడ్డి తిట్టడం ద్వారా, అసంతృప్తి ద్వారా ఓటు సంపాదించాలని తప్పితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది, ఆ పరిపాలన ద్వారా మీరేం నష్టపోయారనేది జనానికి రీచ్ కావట్లేదు అంటున్నా నేను. అంటే అలా ఎందుకు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నారు, సంక్షేమమే డబ్బులు ఇవ్వడమే మంచి పని అంటున్నప్పుడు, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఉమ్మడిగా కొన్ని ప్రజల్లోకి చెప్తున్నారు, మేము ఆపము, మేము కంటిన్యూ చేస్తాం, మేము ఇస్తాం. అవి కాకుండా సూపర్ 6 అని చెప్పి వాళ్ళు కొన్ని ఇచ్చారు. జనసేన వాళ్ళు కొన్ని ఒక 12 సూత్రాలతో వాళ్ళు వెళ్తున్నారు. త్వరలో బీజేపీ కలిపి వస్తుంది. ఇవన్నీ కూడా సంక్షేమమేగా, ఇవి ఇస్తామని చెబుతున్నారు కదా, వాళ్ళు ఏమి ఆపట్లేదని చెప్పి. ఎందుకు మరి రీచ్ కావట్లా? ఇక్కడ సంక్షేమం అనేది ఆయన బటన్ నొక్కడంలో వస్తాదైపోయి ఇంత డబ్బులు డైరెక్ట్గా వచ్చింది లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని పథకాలు చెప్పినా, ఎంత ఇస్తామని చెప్పినా కూడా జనానికి అంత ఇవ్వలేడు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కౌంటర్ చేస్తున్నాం. ఈ సంక్షేమం విషయంలో ఆయన
ఏమైతే ఇస్తున్నాడో అప్పుల ద్వారా ఇస్తున్నాడు. అప్పు ఎంత చేస్తున్నాడు? 14-19లో ఆల్రెడీ విభజన రాష్ట్రంలో మనం 1.5 లక్ష కోట్ల అప్పుతో మనం విభజించబడ్డాము. 5 ఏళ్లలో 14-19 కాలంలో మరో 1.5 లక్ష కోట్లు మాత్రం అప్పు చేయడం జరిగింది. అభివృద్ధి చాలా మోతాదులో సిన్స్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కూడా 14 దాకా జరిగినటువంటి అభివృద్ధి 14-19 మధ్యలో అభివృద్ధి జరగడం జరిగింది. డిఫరెంట్ గ్రాంట్స్ ద్వారా కావచ్చు, డిఫరెంట్ వాటిని యూటిలైజేషన్ ద్వారా కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కావచ్చు, ఏ రూపంలో అన్నా కానీ. ఇక్కడ 19-24 మధ్యలో ఏం జరిగింది? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో మనమే చెప్తున్నాం. ప్రతిపక్ష ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఏం చేశారు? 2.5 లక్షల కోట్లు పంచిపెట్టడానికి ఆయన కేటాయించాడు. మిగతా ఎందులోనూ కేటాయించలేదు. ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా? మీ జీవితం 2014-19లో బాగుందా? ఇప్పుడు బాగుందా? మీకు వచ్చే ఆదాయం అంతా, మీరు ఖర్చు పెట్టేదంతా, వెళ్ళారా అసలు ప్రజల దగ్గరికి రానిచ్చారా? పరదాల్లో తిరిగారు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లకుండానే ఏమండి ఎగురు దంచినా ఒకటే కూలి, ఎగరకుండా దంచినా ఒకటే కూలి అంటారు. ఆయన ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నేను బటన్ నొక్కాను అనేది నేను చెప్పాను, నొక్కాను, నేను చేసిందే, నేను ఏమైతే చెప్తున్నానో చేస్తున్నా అంటున్నాడు ఆయన. మీ పట్ల మీరు ఎంత చేసినా కూడా మీరు చెప్పింది చేస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ సాధారణ మనిషికి, సాధారణ ఓటర్కి చెప్తున్నాను నేను. సాధారణ ఓటర్కి మీరేమైతే ప్రామిసులు చేస్తున్నారో, ఇది అభివృద్ధి విషయంలో మిమ్మల్ని డెఫినెట్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులో కావచ్చు, ఈ వర్గాలన్నీ కూడా అభివృద్ధి విషయంలో మీకు మించిన వ్యక్తి ఎవరు లేరు అనేది చంద్రబాబు నాయుడుకి ఆ కీర్తి పరిస్థితులు 100% ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో కావచ్చు, మౌలిక వసతుల రూపకల్పనలో కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, మౌలిక వసతులు ఏదైతే ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు, ఇవి మాత్రమే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ముందడుగు వేయాలంటే ఇవి తూచా తప్పకంగా మీరు పాటిస్తున్నారు. సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో 2 కళ్ళ సిద్ధాంతంగా సంక్షేమం కూడా చేశారు. మీరు చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో విఫలమయ్యారు అనేది ఒకటైతే, 2 ఆయన ఇంత చేశానని చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు అంటున్నాను నేను బేసిక్గా. కానీ దాన్ని సక్సెస్ గా మీరు దాన్ని సక్సెస్ గా ఎందుకు చూస్తున్నారు? చెప్పడానికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్తానన్న టీడీపీ వాళ్ళని కేసులు వాళ్ళని ఆపేస్తారు, మీడియాను చూపిస్తుంటే ఆపేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాము, 2 టీడీపీ కార్యకర్తల్ని గిద్దలూరు, నంద్యాలలో హత్య చేశారు. అంటే హింసాకాండ కూడా ప్యారలల్ గా వెళ్తాంది కదా, అది కనిపించట్లేదా? ప్రజలు రేపొద్దున వాళ్ళ దాకా వస్తేనేనా? డబ్బులు ఒకటేనా? ఈ హింస చూడరా, అప్పుడే మొదలైపోయిందిగా హింస. ఇక్కడ హింస, రాజకీయ కక్షలు, శాంతి భద్రతలు పరిరక్షించడంలోనూ, చట్టబద్ధ పాలన విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయినా ఆయన సాధారణ జనానికి ఏదైతే ఆ జనం జేబులో నుంచి ఎంత 100 రూపాయలు లాక్కొని నీకు 10 రూపాయలు ఇస్తున్నాననే విషయాన్ని సాధారణ ప్రజలు, సాధారణ ఓటరుకి అర్థమయ్యేటువంటి రీతిలో కమ్యూనికేషన్ వెళ్ళలేదు అనేది నా అభిప్రాయం. మరి ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు బయలుదేరుతున్నారు కదా, మొగ్గు చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి తిట్టడం మానుకొని ప్రజలు ఏమి నష్టపోయారు, ప్రజాగళం అంటున్నారు, ప్రజల వాయిస్ వినిపించాలి. ప్రజాగళం పేరుతో వెళ్తుండేటప్పుడు ప్రజాగళం అన్నప్పుడు ప్రజల వాయిస్ ఏంది, పీపుల్ పర్సెప్షన్స్ ఏంది, పీపుల్ వాయిస్ ఏంటంటే అతని జీవన ప్రమాణాలు మెరుగుపోవాలంటే నా పిల్లల చదువు విషయంలో కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థలో కావచ్చు, మౌలిక వసతుల కల్పన విషయంలో కావచ్చు, నాకు జీవనోపాధి, గతంలో ఇసుక సబ్జెక్టులు జీవనోపాధి అంటే ప్రతి వర్క్స్ బాగా జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి జీవనోపాధి ఉంటుంది. ఏ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఎటువంటి జీవనోపాధి ఉండదు. వాడు ఇచ్చిందే భిక్ష ఇచ్చిందంతా తినాలాడు. మీకు భిక్ష వేస్తున్నాడు. మీకు భిక్ష వేయడం ద్వారా మీరు కోల్పోయింది ఏంటి, కోల్పోయింది ఏ విధంగా కోల్పోయారు, ఎంత కోల్పోయారు? ప్రజాగళం అంటే ఇప్పుడు ఒకటి విజయచంద్ర గారు,
ఇప్పుడు నేను మాట్లాడేది మీకు ఇష్టంగా ఉంటే మీరు వింటారు, నేను మాట్లాడేది మీకు ఇష్టంగా అనిపించకపోతే వినరు. ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది? నాకు నచ్చినట్టుగా మీరు మాట్లాడితే నేను మీ మాట వింటాను. సో పీపుల్కి ఏంది, పీపుల్కి ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, ప్రజలు ఏమి కోల్పోయారనే తగ్గియాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి తిట్టడం కోసంగానే మీరు ప్రజాగలం పెడితే దానివల్ల ఉపయోగం ఎటువంటి ఉపయోగం ఉండదు. మేము వస్తే ఇది చేస్తాం, ఇది నష్టపోయింది, ఈ సూపర్ 6 అది చేస్తాం ఇది చేస్తాం అనేది కాదండి, రెండు వస్తాయి. ఏమి కోల్పోయారు చెప్పండి. ఇక్కడ సంక్షేమం ఏం చెప్పినా అది ఇస్తాం ఇది ఇస్తాం అనేది పక్కన పెట్టేయండి. అసలు ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా అనవసరం. మీకు 19-24 మధ్యలో మీకు జీవనోపాధి విషయంలో, ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పన విషయంలో మీరు ఎంత నష్టపోయారు, మీ పరిసరాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల లేని వలన మీరు ఎంత నష్టపోయారు, మీకు ఇచ్చింది ఎంత, మీ దగ్గర నుంచి లాక్కున్నది ఎంత అని ప్రజల మనోభావాలు ఉంటాయి వాళ్ళకి. ఆ మనోభావాల సబ్జెక్ట్లో ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజలు ఏమైతే కోల్పోయారనేది విశదీకరించి చెప్తే అప్పుడు అర్థమవుతుంది తప్పితే, ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా చెప్తే అర్థమవుతుంది తప్పితే. సరే అయితే మరి వాళ్ళు చెప్తున్నాం అంటున్నారు. ఒక్క నిమిషం, ఒక బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే మీరు అన్న పాయింట్స్ మరి టీడీపీ, కాంగ్రెస్, జనసేన మరి ఏం చెప్తాయి? ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో అటే మాట్లాడారు. కొంత వైసీపీ ఆయన ఒక గేమ్ ఆడుతున్నారు, సైకాలజీ గేమ్ ప్రకటించారు. కంగ్రాట్స్ సార్. ఎలా జరుగుతోంది ప్రచారం? రైట్. ఏపీసీసీ నుంచి మీడియా చైర్ అలాగే ఎక్స్ఎంపీ తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మీకు కూడా స్వాగతం అండి. కున్న రవికుమార్ గారు, ఇప్పటి వరకు చేసినటువంటి యాత్రలు గతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవైతే కొంత రెస్పాన్స్ లేదు, అవి తుస్తున్నాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే నేరుగా బయలుదేరుతున్నారు, సామాజిక బస్సు యాత్ర లాంటిదే, మేమంతా సిద్ధం అంటూ. ఎలా ఉండొచ్చు అనిపిస్తుంది మీకు? ఏబిఎన్ ప్రేక్షకులకి అట్లానే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి గడియలు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ యాత్రలు చేసినా సరే ప్రజల్లో అంత సానుకూలత ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే క్యాబినెట్ మంత్రులు రాష్ట్రం మొత్తం అందరూ అన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, తన క్యాబినెట్ లో ఉన్నటువంటి సహచరులు అందరూ వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో సరైనటువంటి ఆదరణ లేదు. అండ్ సామాజిక యాత్ర అనేటటువంటి పదం వాళ్ళు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం పాటించినటువంటి వాళ్ళు సామాజిక యాత్ర అని చెప్పి పేరు పెడితే దానికి ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేసుకున్నటువంటి సలహాదారులు కావచ్చు, లేదంటే నామినేటెడ్ పదవులకు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వర్గానికి ప్రధానంగా ఒక కులానికే అంటగట్టినప్పుడు ఏ రకంగా సామాజిక న్యాయం చేశారని చెప్పి ప్రజల్లో ఆ భావన వస్తుంది. నిన్న మొన్న మనం చాలా మందిని చూసాం. ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి చాలా మంది బీసీ నాయకులు, జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, అట్లానే కర్నూలు ఎంపీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ ఇచ్చిన అరాకొర పదవులు కూడా పేరుకే పదవులు తప్ప ఎవరికి కూడా ఇటువంటి ఆయా వర్గాలకి ప్రయోజనాలు కల్పించేటటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి అసంబద్ధత దశలో ఉన్నామని చెప్పి అందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి, చెప్పేటటువంటి పరిస్థితి. అంటే అక్కడ సామాజిక న్యాయమే లేనప్పుడు సామాజిక యాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇదొక పెద్ద జోక్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. అందులోకి బీసీ వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోటి వెంబడి సామాజిక న్యాయం, సామాజికంగా మేము చేశాం అని చెప్పి మాట్లాడితే అదొక పెద్ద జోక్ గానే భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మంత్రులు మనం చూసాం. ఆ రోజు మాట్లాడాడు, నేను మహిళా మంత్రులకు హోంమంత్రి ఇచ్చా. ఏ రోజైనా హోంమంత్రి ఏ సంఘటన మీదైనా స్పందించారా? లేకపోతే ఏదైనా ఒక మంత్రి, సామాజిక న్యాయ మంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ బాబు గారినో, లేదా పవన్ కళ్యాణ్ గారినో తిట్టడానికి తప్పించి ఏ రోజైనా ఒక మంత్రి ఒక శాఖ గురించి, తన సామాజిక బాధ్యతలు ఉన్నటువంటి శాఖల గురించి ఏ రోజైనా మాట్లాడా? ప్రగతి కోసం మాట్లాడా? ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడితే ఎస్సీ సప్లాన్ నీడు,
ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను డైవర్ట్ చేయడానికి లేదు. అటువంటి దాని మీద ఉల్లంఘించి రాజ్యాంగ ఉల్లంఘన చేసి దళితులకు రావాల్సినటువంటి 37,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు కావచ్చు, గిరిజనులకు 8,000 కోట్లు కావచ్చు, అంటే 45,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి ఈ రోజు నేను సామాజిక న్యాయం చేస్తానంటే ఏ దళితుడు దాన్ని విశ్వసిస్తాడు? ఏ గిరిజనుడు దాన్ని నమ్ముతాడు? అలానే బీసీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ద్వారా ఆ రోజు బీసీ సప్లాన్ ని అమలు చేస్తే ఈ రోజు బీసీలకు చెందాల్సినటువంటి 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులను దారి మళ్లించి ఎక్కడ పోయా తెలియదు, దేనికి వినియోగించారో తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, వెనుకబడిన తరగతులు ఏ మాట మీద నిలబడ్డాడని జగన్మోహన్ రెడ్డి ఆ మాటని నమ్మేటటువంటి పరిస్థితిలో ఉంటారు. విశ్వసనీయత ఇక్కడ ఒక ప్రశ్న, అంటే మీరు రాకముందు కొంత అనలిస్ట్ గారు ఆయన కొంత అనాలిసిస్ ఇచ్చారు. ఏమని? కరెక్టేనండి, చాలా మీరు చెప్తున్నట్టు ఈ రాష్ట్రం ఎంత నష్టపోతోంది, లేకపోతే మౌలిక వసతుల దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు, ఇంత నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు డబ్బులు ఇవ్వడం, మీకు వచ్చినాయి జరిగిందా మంచి ఒక సైకాలజీ గేమ్ ఇచ్చి డబ్బు చుట్టూతూనే ఆయన తిప్పుతున్నప్పుడు కొంత దానికే మొగ్గు చూపే అవకాశం ఉంది కదా. ప్రతిపక్షాలు కొంత కౌంటర్ చేయడంలో ఎక్కడో కొంత వెనకబడి ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. ఇక్కడ మనం ప్రజలు అమాయకులు కాదు. చాలా మంది ఏంటంటే అనలిస్టులు కావచ్చు, మేం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రజలు అనలిస్టులు, ప్రజలు మనకన్నా పెద్ద అనలిస్ట్. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పూర్తిగా ఉండేటటువంటి వ్యక్తులు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ద్వారా మాకు ఏం జరిగింది, మేము ఎంత నష్టపోయామా, లేదా ప్రభుత్వం ద్వారా ఎంత సుఖపడ్డామా, మా జీవన ప్రమాణాలు ఎంత పెరిగాయి అనేటటువంటిది వాళ్ళు ఎవరికో వాళ్ళు జడ్జి చేసుకుంటారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రచారంలోకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా మంది ప్రజలు ఏమా జగన్మోహన్ రెడ్డి నీకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏమేమి ఇచ్చారంటే బాబు ఆయన ఇచ్చినటువంటి లక్షలు అని చెప్పి ముద్రించి ఇచ్చాడు, అందులో ఒక్క పథకం కూడా నాకు వచ్చిన పరిస్థితి పాపన పోలేదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆవిడ వయసు 68. ఆవిడకి చేయూత ఇచ్చాము, నీకు ఎంత వచ్చిందని చెప్పి 4 సంవత్సరాలకి కలిపి లెక్క పెట్టి డబ్బులు ఎంత అని చెప్పి ముద్రించి ఇచ్చాడు. అలానే ఆమెకి అమ్మఒడి ఇచ్చానంటాడు. 68 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడకి అమ్మఒడి యాడ్ వస్తుంది, అయితే చేయూత యాడ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పథకాలని. నేను అందుకనే దానిని ఏం చేశానంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే అది తీసుకొని ఒక లాయర్కి అడ్రస్ ఇచ్చి చీఫ్ సెక్రటరీకి ఏమో అడ్వకేట్ నోటీస్ పంపిస్తున్నా. మీరు నాకు రాజముద్రగా ముద్రించి ఇచ్చారు, ఇది గవర్నమెంట్ యాంబ్లంతో, కానీ కింద సంతకాలు ఎవరివి లేవు. మీరు దీనికి నాకు ఆన్సర్ చేయండి, ఎప్పుడు ఇచ్చారు, ఏ అకౌంట్కి ఇచ్చారు, ఏ ఖాతాకి ఇచ్చారు, లేదా నా నిధులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరు ఇంకెవరైనా యాక్ట్ చేసాము, నిధులు ఏమైనా కైంకర్యం చేశారా, నాకు ఆన్సర్ కావాలని చెప్పి మేము అడ్వకేట్ నోటీస్ కూడా పంపిస్తున్నాం. ఇప్పుడు అటువంటివి కానీ అసలు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు ముద్రించి ఇచ్చినటువంటి పుస్తకాలని స్టడీ చేసి కానీ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి, ఒక సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపిస్తారు. అంటే ఇలాంటి అనేక అంశాలు ఘటనలు ఇంకా రావాల్సినవి బయటికి చాలా ఉన్నాయి. అంటే ఎక్కడో మీడియా ఆయన మనల్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత ఇవి రావట్లేదేమో నిజాలు బయటికి. ఇవి కానీ మేము కానీ అందరం కూడా, మీడియా కానీ మేము కానీ అందరం కూడా వాస్తవంగా ఏం జరిగింది, అసలు ఏమి ఇచ్చారు. తర్వాత రెండోది కూడా ప్రజలే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు అనేక పథకాలు ఇచ్చారు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్క ఛాన్స్ అంటే మేము మోసపోయి ఓట్లేసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పథకాలు రావంటున్నాడు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఏమైనా ఇచ్చాడా మాకు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళ నాయని సంపాదించింది ఇచ్చాడా, లేదా జగన్మోహన్ రెడ్డి దోచుకుంది కానీ మాకు ఇచ్చాడా? రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మా పథకాలు మాకు వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని మాకు పథకాలు ఇస్తారు, మాకేం ఆ డౌట్ ఏం లేదు. ఆ రోజు కేవలం ఏదో ఒక్క ఛాన్స్ అంటే కొంత యామరపాటో, కొంత జాలితోనో, లేకపోతే కరుణతోనో, లేకపోతే ఏదో తండ్రి చచ్చిపోయాడు నా కొడుకు ఆదరించండి అని ఆ తల్లి అడిగితేనో, లేకపోతే ఆ చెల్లి అడిగితేనో మేమేదో కాస్త మోసపోయాం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి అసలు మాకు స్వేచ్ఛ లేదు. ప్రజలు ఇంకా ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు. నిన్ననే నేను నిన్న గ్రామంలో తిరిగేటప్పుడు 3-4 అన్నారా అమ్మ, ఏమన్నారంటే బాబు
ఏం పథకాలు బాబు, ఎవరికి కావాలి, సరే మాకు ఇచ్చాడు, లేకపోతే మేము ఏదో పథకాలు, ఇది స్వేచ్ఛ లేదు మాకు, మేము మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఈ వాలంటీర్లు పెట్టి వాళ్ళని పెట్టి మమ్మల్ని స్వేచ్ఛ లేకుండా చేశాడు. ఆ రోజు స్వాతంత్రం ఈ స్వేచ్ఛ లేదనే కదా ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేశాం. ఈ రోజు మరలా ఈ స్వేచ్ఛ లేనటువంటి బ్రతుకులు మాకెందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని మేము అంతమొందిస్తామని చాలా మంది 150% మంది ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా. రైట్ సార్, ఒకసారి మన తులసిరెడ్డి గారితో కూడా నేను మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చిక్కటి చిరునవ్వులతో మరొకసారి అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి నేను చేశాను, నేను ఈ పథకాలు ఇచ్చాను అని బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకొక పక్కన మీ షర్మిల గారు కూడా కడప నుంచి బరిలోకి దిగుతున్నారంట. సో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. ఆయన అక్కడ అవినాష్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. ఏంటి, ఎలా ఉండబోతోంది, ప్రజలు దీన్ని ఎలా చూస్తారు, మొగ్గు చూపుతారంటారా, మీకేమనిపిస్తుంది? కనీసం 3 లక్షల మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ షర్మిలారెడ్డి గారు. కడపలోనా అవినాష్ రెడ్డి మీద? అవినాష్ రెడ్డి మీద క్యాండిడేట్ డిక్లేర్ చేశారు కదా, చేశారు అవినాష్ రెడ్డి మీద. కాబట్టి 3 లక్షల మెజార్టీతో, ఆ పైచులకు మెజార్టీతోనే వైఎస్ షర్మిలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ గెలవబోతా ఉంది. మేము రేపు వచ్చేసి కడప లోక్సభ స్థానానికి సంబంధించిన రేపు విజయవాడలో మీటింగ్ జరుగుతా ఉంది, సమీక్ష సమావేశం కడప లోక్సభకు సంబంధించి. తర్వాత 25 ఆయనేమో 27 ఇడుపుల పైన ఉంటే సిద్ధం అంటున్నాడు. మేము 25 వచ్చేసి మేము ఇడుపుల పైన ఉంటే మా యొక్క ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాం. 25 మేము ఇడుపుల పైన, 22 చంద్రబాబు గారు, 25 మీరు, 27 ఆయన. అబ్బో భలే ఉంది. ఎండలో రోహిణి కార్తీ కన్నా ముందే అసలు మంచి వేడిగా ఉంది గ్రౌండ్ లో. కాబట్టి ఇది కడపకు సంబంధించి. ఇంకా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వచ్చేసి మీరు చెప్పినట్లు ఆయన సంక్షేమ పథకాలు, సంక్షేమ రాజ్యం అని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. దానివల్లే ఓట్లు పడతాయని ఒక అభిప్రాయంతో ఉన్నారు. కొందరు విశ్లేషకులు కూడా అదేమన్నా హిట్ అవుతుందేమో అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన ఇటీవలనే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇవి మొత్తం అన్ని పథకాలు, అమ్మఒడి కానుంటి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని పథకాలు ఇవి పెట్టి ఆఖరికి ఆయన చెప్పింది ఏమి, 1,89,519 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో బటన్ నొక్కి మీ అకౌంట్ లో వేశాను అని. ఎంత? 1,89,519 కోట్లు. ఓకే, అది ఒప్పుకున్నాం. కానీ జస్ట్ 2 నాణానికి ఒక సైడ్, 1,89,519 కోట్లు ఆయన చెప్పిన ప్రకారమే. కానీ రెండవ సైడు 2, 1 బాధుడు, 2 అప్పులు. అప్పులు ఎంత తెచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో? 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ప్రజల పేరు చెప్పి. తర్వాత బాధుడు కార్యక్రమం, ప్రజల పన్నుల వాత, ఛార్జీల మోత, ఈ యొక్క రకరకాల దాంతో ధరల మోత, వీటి ద్వారా ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం. అంటే అది బాధుడు కార్యక్రమం. కాబట్టి అప్పు కార్యక్రమము 8.5 లక్షల కోట్ల రూపాయలు, బాధుడు కార్యక్రమం 3 లక్షల కోట్ల రూపాయలు, 2 కలిపి 11.5 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో నువ్వు ఇచ్చింది 1,89,519. రమారమి 2 వేసుకున్నాం. ఆడ 11.5లో 2 తీస్తే ఇంకా 9.5 ఎక్కడ పోయినట్టు? 9.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్టు? ఇది ప్రజలు అడుగుతున్నారు. ఆలోచిస్తున్నారంటారా నిజంగానే మీరు చెప్పిన 9.5 లక్షల ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకు కరెంటు బిల్లు కట్టేటప్పుడు గతానికి ఇప్పటికి తేడా కనపడడం లేదా? ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కనిపించలేదా? తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు కనిపిస్తా ఉంది? పెట్రోల్ డీజిల్, యువకుడు వచ్చేసి మోటార్ బైకులు, స్కూటర్ తీసుకొని పెట్రోల్ బంక్ పోయినప్పుడు పక్కన కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఒరిస్సాలో ఎంత ఉంది, పుదుచ్చేరిలో ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది? అతనికి ఏం కనిపించడం లేదా? వాళ్ళు వచ్చేసి యువకులు గతానికి ఇప్పటికి. కాబట్టి ఆయన అనుకుంటున్నాను నేను బటన్ రెడ్డినని. కానీ రెండో వైపు వచ్చేసి ఆయన బాధుడు రెడ్డి, జలగరెడ్డి అనేది కూడా ప్రజల్లో వచ్చేసింది. ఆయన బటన్ రెడ్డి కాదు, రెండవ సైడ్ వచ్చేసి బాధుడు రెడ్డి. అంటే బాధుడం వచ్చేసి ఆయనకు నిరంతరం బాధే కార్యక్రమం చేస్తుంటారని. జలగరెడ్డి, జలగ ఏం చేస్తుంది? ప్రజల రక్తం తాగుతుంది. దాని ఆకారమే ప్రజల రక్తం, మానవుని రక్తం. కాబట్టి
వైకాపా పార్టీ ఆహారమే ఈ యొక్క ప్రజలను ఆర్థికంగా పిలిచి పిప్పి చేయడం వచ్చేసి. కాబట్టి ఓవరాల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగేస్తున్నాడు. పిల్లలకు కొందరు దొంగలు ఉంటారు, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగుతూ ఉంటారు. అదేవిధంగా మట్టి ముంత పెట్టి వెండి చెంబు లాగుతున్నాడు. ఇచ్చింది గోరంతా, లాగింది కొండంతా అనేది ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన గతంలో ఇటీవల చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఎందుకు పెళ్ళైనాయి? ఈ సిద్ధం కార్యక్రమం ఆల్రెడీ సిద్ధం మీటింగ్లు పెట్టాడు. అవునండి, ఇక్కడ ఇంకొక పాయింట్, సిద్ధం అంటే పోనీ గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ వేసి అదంతా సెటప్ లాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉండదు. యంత్రాంగం సహకరించదు, డ్వాక్రా వాళ్ళు రారు, మహిళలు రారు, దాన్ని ఏమంటారు కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్స్ ఉండవు, చక్కగా నేరుగా వస్తారు. ఇప్పుడు అసలు బండారం బయటపడిద్ది అంటారా? ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ముందు పరదాల చాటున పయనిస్తాడా, ఆయన పర్యటన బ్యారికేడ్ల మధ్య ఉంటుంది చూడాలి. ఇప్పుడు నిజంగా పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య అయితే ఇంకా అతనికి యాత్ర అవసరం లేదు. మరి నువ్వు పరదాలు లేకుండా బ్యారికేడ్ లేకుండా నువ్వు చేస్తే మరి ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు పరదాలు కట్టుకున్నట్టు, ఇన్నాళ్ళు ఎందుకు బ్యారికేడ్ల మధ్య పోయినట్టు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. చెట్లు ఎందుకు నరికినట్టు, అశోకుడు చెట్లు నాటను, జగన్మోహన్ రెడ్డి చెట్టు నరికిన విధంగా ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆయన పర్యటనలో అశోకుడు చెట్టు నాటను, జగన్మోహన్ రెడ్డి చెట్టు నరికెను. పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య 3000 మంది పోలీసుల మధ్య ఇంతవరకు ఎందుకు కార్యక్రమాలు పెట్టావు? ఇప్పుడు వచ్చేసి నువ్వు బ్యారికేడ్ల మధ్య పనిస్తావా? నీ పర్యటన ఉంటుందా? పరదాల చాటున ఉంటుందా? చెప్పు. ఆ పరదాల చాటున విలాసవంతమైన బస్ లో వస్తున్నారు ఆయన, విలాసవంతమైన బస్. విలాసవంతమైన బస్సుకు ఆ పక్క ఈ పక్క బ్యారికేడ్, ఆ పక్క ఈ పక్క పరదాలు ఉంటాయా? అది కనుక్కోవాలా. నువ్వు అది అవసరం లేకుండా ఇప్పుడు పయనించేటప్పుడు గతంలో ఎందుకు వచ్చేసి బ్యారికేడ్ ఉపయోగించావు? ఎందుకు పరదాలు ఉపయోగించినావు? ఎందుకు ప్రభుత్వ ఖర్చు పెట్టావు? కాబట్టి నీ సొంత ఖర్చు కదా, ప్రభుత్వ ఖర్చు కదా అది. కాబట్టి ఆయన ఎన్ని చేసినా ఇటీవల సిద్ధం సభలో ఇట్లాంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి ప్రజల్లో. ఇవన్నీ ఒక ఎత్తు. సో ప్రజల యాంగిల్ లేదా ఎలా రిసీవింగ్, వీటితో పాటు ప్యారలల్ గా కొంత గ్రౌండ్ లో హింసాకాండ అనేది కూడా అవుతుంది. సరే, ఇది ఎలక్షన్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. అంతేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన సభకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి మనం చూసాం. ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు, వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు ఇంకొక అంశం ఏమిటంటే హింసాకాండ గ్రౌండ్ లో నిన్న మీ టీడీపీ కార్యకర్తల క్యాడర్ మీదే గిద్దలూరులో గానీ ఇవన్నీ జరిగినాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో మీరు అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఇవి కూడా ప్రజలకు అర్థమవుతాయంటారా? మనకు కాదులే, మన ఇష్యూ కాదులే, వాళ్ళు పార్టీలు కొట్టుకుంటున్నారు అన్నట్టు వెళ్తుందా? అదే చెప్పాను మేడం ఇందాక, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పి. స్వేచ్ఛను అంటే అన్ని రకాల, అందులో హింసాత్మకమైనటువంటి సంఘటనలు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు కూడా ప్రజలు ఎలా ఉంటారంటే కొంతమంది, చాలా మంది ప్రజలు మిగిలిన టైంలో రియాక్ట్ అవడానికో లేకపోతే రియాక్ట్ అయితే ఏమొస్తుందో ఏమవుతామేమో అనేటటువంటి భయంతోనో రియాక్ట్ కాదు. కానీ సమయం వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ అభిప్రాయాన్ని ఏదో రూపంలో కల్పిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి తెలుగుదేశం నాయకులు శ్రేణుల పైన దాడులు ఈ రోజు కాదు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్రాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రోజు నుంచి కూడా ఈ రకమైనటువంటి దాడులు అన్ని వర్గాలు లేదా మతాలు, అన్ని మతాల మీద దాడులు జరిగాయి, అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి, అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు. అసలు ఎప్పుడో ఎక్కడో ఏ కడప జిల్లాకో లేకపోతే రాయలసీమకో పరిమితమైనటువంటి ఫ్యాక్షనిజాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో కూడా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి. సంక్షేమం తీసుకొచ్చానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అది అచ్చు తప్పదు. సంక్షేమంగా తీసుకొచ్చింది, ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చాడు, రౌడీజాన్ని తీసుకొచ్చాడు, లేకపోతే దౌర్జన్యాలను తీసుకొచ్చాడు, లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఉన్నటువంటి దోపిడీ, కొలగొట్టడం, సహజ వనరులను దోచుకోవడం అనేది ఎలా ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కొల్లగొట్టే విధానాలు, దోపిడీ విధానాలు, సహజ వనరుల దోపిడీ విధానాలు తీసుకొచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నిన్న మేము ఒక విలేజ్ వెళ్ళాము, నాకు వంశధార నదికి ఆనుకొని ఉంటుంది ఆ గ్రామం. బాబు మేము ఈ ఊర్లో ఉన్నాం, మేము ఇసుక తీసుకోవాలి, మా ఇంటికి మేము నిర్మాణానికి తీసుకురావాలంటే నాకు 5,000 అవుతుంది అనే పరిస్థితి ఉన్నారు, వాపోయారు. ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకుంటారని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి. కాబట్టి అందుకనే ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వాలంటీర్లతో సమావేశాలు పెట్టి వాళ్ళకి
10,000 రూపాయలు, 20,000 రూపాయలు, లేకపోతే కుక్కర్లు, లేకపోతే ఇంకోటి గిఫ్ట్లు ఇవ్వడం, ఎక్కువ రూపాయలు ఇవ్వడం, అట్లానే కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని మీడియా వారికి పిలిచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి తాయిలాలు ఇవ్వడం, అట్లానే ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు ప్రజలు కూడా. ఇవన్నీ మా డబ్బే కదా, ఈ రోజు దోచుకున్నటువంటి డబ్బే కదా, తిరిగి మళ్ళీ వీళ్ళందరికి ఇస్తున్నాడు. ఈ వాలంటీర్లు పెట్టే కదా మమ్మల్ని భయపెట్టాడు, ఈ వాలంటీర్లు పెట్టే కదా మాకు స్వేచ్ఛ లేకుండా చేశాడు అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు అరాచకాలు అంటే మనిషికి మానసికమైన అరాచకం, శారీరక అరాచకం. శారీరక అరాచకాలు పార్టీల పరంగానో లేకపోతే ఇంకో రకంగానో అనుభవించేటటువంటి పరిస్థితి. కానీ రాష్ట్రంలో మానసిక అరాచకం అనేది ప్రతి ఒక్కరూ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డిలో గమనించాల్సింది ఏంటంటే ఆయనకు సైకోయిజంతో, సైకో లక్షణాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మానసిక రైజ్ చేశారు. యాక్చువల్ గా మీరు రాకముందు ఇదే పాయింట్ మీద శ్రీధర్ గారు కొంత చర్చించారు చాలాసేపు. వీళ్ళు సైకో 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 అంటున్నారండి, అది ఎక్కట్లేదు, ప్రజలకి తిడుతున్నారే అని చెప్పి ఇంకా రివర్స్ లో జాలి వచ్చేస్తుంది ఆయన మీద. స్కీములు ఇచ్చాను కదా చూసారా, నన్ను ఇచ్చినా తిడుతున్నారన్న ఒక గేమ్ ఆడుతున్నారని అంటున్నారు ఆయన. ఆ పాయింట్ వెళ్తుంది కానీ నష్టపోతున్నాం అన్న పాయింట్ ఎక్కట్లేదు. మీరు నష్టపోతాం అన్న పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అని ఆయన అంటున్నారు. వాస్తవం అంటే రెడ్డి గారు చెప్పారమ్మా, ప్రతి ఒక్కరు కూడా నేను ఇలా చెప్పాను, ఇంటి బడ్జెట్ ని ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఎన్ని, వాటి ద్వారా మనకు లబ్ధి జరిగింది ఎంత, మన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూపంలో ఎంత లాగుతున్నారు వాళ్ళు చూసుకుంటే మా జీవన ప్రమాణాలు పెరగలేదు. మా జీవన ప్రమాణాలు పెరగలేనప్పుడు ఈ పథకాలు దేనికి పనికొస్తాయి? ఒక పక్కన పథకాలు ఎప్పుడు పనికొస్తుందంటే వాడికి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గితేనే వాడి జీవన ప్రమాణం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆదాయం తగ్గి వాడి ఖర్చులు పెరిగిపోతాయి. ఈ రోజు గతంలో 2 నెలలకి 100, 150 రూపాయలు ఇచ్చే కరెంటు ఛార్జీలు ఈ రోజు 500, 600, 700 ఒక నెలకు వస్తా ఉంటే, అంటే 2 నెలలకి గరిష్టంగా 1000 నుంచి 1400 రూపాయలు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి లాగతా ఉంటే ఎక్కడి నుంచి భరిస్తాడు మేడం? వాడికి ఏ రకంగా ఆదాయం వస్తుంది? ఆదాయం వచ్చేయడానికి ఇక్కడ ఏమైనా పనులు ఉన్నాయా? నేను మొన్న ఒక రాపాక్ అని చెప్పి ఇట్స్ బిగ్గెస్ట్ విలేజ్, 5,000 జనాభా ఉండేటటువంటిది, రాళ్లు కొట్టుకొని జీవించేటటువంటి గ్రామం, 10,000 కుటుంబాల వరకు కూడా ఆ ప్రాంతంలో, పొందూరు మండలం ఆ ప్రాంతంలో రాళ్ళు కొట్టేటువంటి జీవించేటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక రౌడీ మోకను పెట్టాడు. రోడ్డు మీద నిలబడి రౌడీజం చలాయించి డబ్బులు వసూలు చేసేటటువంటిది. ఈ రోజు రాళ్లు కొట్టుకునేటటువంటి వృత్తి కూడా లేకుండా చేసి వాళ్ళు పనుల కోసం ఎన్నో ప్రాంతాలకు వెళ్తే అక్కడ కూడా పనులు లేకపోతే ఖాళీ క్యారేజీలు పట్టుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు కాబట్టి క్యాంపెయిన్ లో తెలుస్తున్నాయి. మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, ఒకటి సో మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజలు చాలా అన్ని తెలుసు అని అంటున్నారు. సరే, ఇంకొక పక్కన ఈ ప్రచారాలు జాయినింగ్స్ తో పాటు నిన్న మీ నందికొట్కూరు ఆయన ఎమ్మెల్యే అర్తర్ గారు జాయిన్ అయ్యారు. ఉంటారా ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాగా వెళ్ళిపోతారా? ఆల్రెడీ వచ్చేసి ఆయనకు టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన వచ్చేసి రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన నందికొట్కూరు. కాబట్టి ఇంకా చాలా మంది రాబోతున్నారు. అతి త్వరలో వచ్చేసి చాలా జిల్లాలు అనేక మంది రాబోతున్నారు. సరే, అది ఏమొచ్చినా ప్రజల్లో మార్పు వచ్చిందమ్మా. ప్రజలు వచ్చేసి ఏమైనా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి, మిగతా వాళ్ళకు పరిపాలన చేత కాదు. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, కాంగ్రెస్ రక్షతి రక్షిత అనే అభిప్రాయం ప్రజలకు వచ్చింది. కాబట్టి వృక్ష రక్షతి కాంగ్రెస్ రక్షిత అంటారు. మన మోదీ గారు వచ్చి మీరు జగన్ గారు ఒకటే అనేసి వెళ్ళిపోయారు. అవును, ఎందుకంటే ఆయన అంతకుముందు నిర్మలా సీతారామన్ చెప్పారు కదా, మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మరి ఇంటి ఉంటే వెళ్ళగొట్టినాడు ఆయన దత్తపుత్రుని. సరే, చూద్దాం. మార్పు వచ్చింది అంటున్నారు. ఫైనల్ గా నరశ్రీధర్ గారు, ప్రజల్లో మార్పు వచ్చింది. మనం చూసే విశ్లేషణ వేరేలా ఉండొచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుంది అనేది వాళ్ళిద్దరు గ్రౌండ్ లో తిరుగుతూ చెప్తున్నారు. ఆయన క్యాంపెయిన్ లో చెప్తున్నారు, ఈయన చూస్తూ చెప్తున్నారు. మీరు చెప్పింది పొద్దుసం సైకో అనడం అది ప్రజలు కొంచెం ఎగుటుగా ఉంది. అది కొంచెం తెలుగుదేశం వాళ్ళు మరి టూ మచ్ వాడుతున్నారు కాబట్టి అది ఆయన చెప్పింది కరెక్టే. నా అభిప్రాయంలో ఓవరాల్ గా ఏం అభిప్రాయం వచ్చిందంటే, తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, కానీ ఓడిపోయినాడు. కారణం వచ్చేసి
ఆయన అహంభావి, ప్రజలకు అందుబాటులో ఉండడు అనేది ఆ ఒక్కటి అన్నిటిని డామినేట్ చేసింది. ఆయన సంక్షేమము చేసినాడు, అభివృద్ధి అసలు చేశాడు. ఇక్కడ ఈ 5 ఏళ్ళు అసలు ఈయన అందుబాటులో లేడు, అది పాయింట్. పరదాలు వేసుకుని వెళ్ళారు, ఈయన అందుబాటులో లేరు. అందుకే అందుబాటులో లేని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, బాబోయ్ నాకు ఓట్లు వేయండి అని. అందుకే శ్రీధర్ గారు సో చెప్పండి, 10 seconds కంక్లూడింగ్. యా, డెఫినెట్ గా అందుబాటులో లేకపోవడం అనేది 100% వాస్తవం. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ, టీడీపీ, వైసీపీ ఎవరికి వేసిన ఓటు వాళ్ళు ఒకటే ఓటు అనే కింద ఉంది. తులసిరెడ్డి గారు నా విన్నపం ఏంటంటే పార్లమెంటు ఓటు వరకు మీకు అసెంబ్లీకి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, పార్లమెంటు ఓటు వరకు కాంగ్రెస్ పార్టీకి వేయండి. విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని విషయాల్లో అసెంబ్లీ ఓటు మీరు మర్చిపోండి. అసెంబ్లీకి మీ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన ఓటు మీ పార్టీకి వేసుకోండి, పార్లమెంటు ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఆ రోజున అన్యాయం జరిగింది, అన్యాయానికి న్యాయం చేయాలంటే కాంపెన్సేషన్, పార్లమెంటు ఓటు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అడిగితే బెటర్ అనేది నా అభిప్రాయం అండి. ఆయన కూడా అడుగుతున్నారుగా 2 బట్టలు నొక్కండి అని. 2 బట్టలు మరి ఆయన పేక నొక్కడానికి నొక్కుతారో, స్కాటర్ చేస్తారో, ఒక్క బట్ట నొక్కండి మీరు. గుద్దుతారో